రే 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 మన ఇంటి పరువుని బజార్లో పడేసిన వాడు ఎవడ్రా? ఇది ఖచ్చితంగా రాజకీయ కుట్రేనమ్మా. వాళ్ళెవరో గాని ఇంత దారుణానికి ఒడిగడతారని నా అస్సలు అనుకోలేదు మామయ్య. తులసి, ఇక నీ కథ సమాప్తం. ఇప్పటికైనా ఈ కనిష్క పవర్ ఏంటో తెలుసుకుంటే నీకేం మంచిది. అమ్మా, ఒరే సిద్ధు, ఏమైందిరా? హఠాత్తుగా వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఏంటండి ఇంత ఘోరం జరిగిపోయింది? ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నారు తులసి. అమ్మా, ముందు ఇక్కడి నుంచి వెళ్దాం పద. ప్రౌడ్ ఆఫ్ యూ మై డాటర్. సాధించావు పో. మరి నేనెవరిని నాన్న? డాటర్ ఆఫ్ ద గ్రేట్ మునుస్వామి. నెక్స్ట్ నువ్వు భారీ మెజారిటీతో గెలిచి అసెంబ్లీకి వెళ్ళటం ఖాయం. నేను ఆ తులసిని ఇంట్లో నుంచి మెడబట్టుకుని గంటేయడము ఖాయం. నేను ఎమ్మెల్యేనయ్యి నువ్వు ఆ ఇంటి కోడలు అయ్యావంటే చాలమ్మా, నాకు ఇంకేం అక్కర్లేదు. నాన్న, నా మైండ్ లో ఇంకొక ప్లాన్ కూడా ఉంది. అది కూడా సక్సెస్ అయిందంటే ఇక నీ కుర్చీకి తిరుగే లేదు. అవునా? ఏంటమ్మా అది? ప్లాన్ ఏంటంటే సూపర్ నాన్న, సూపర్ ఐడియా. అదిరిపోయింది తల్లి. దీనికోసం నీకేమైనా మనీ కావాలంటే చెప్పు, ఎంతైనా పంపిస్తాను. అవసరం లేదు నాన్న, నేను మేనేజ్ చేసుకుంటాను కదా. రేయ్ మునిస్వామి, నీకింకా తిరుగులేదురా. అన్న వస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రం ఊడిందని మనం దాన్నేదో అవమానించి ఎన్నికల్లో ఓడిద్దామనుకుంటే అదిలా బెడిసి కొట్టి మనింటి పరువునే బజార్న పడేలా చేసిందిరా. అమ్మా, ఏదైతే జరగకూడదో అదే జరిగిపోయిందమ్మా. ఎవరు ఆ జయనందనా? గాయనే అంకుల్. ఆయన నిన్నిబ్బంది పెట్టడం ఏంటమ్మా? అదే నాకు బాగా రందాయితా ఉందా ఆంటీ. అంకుల్, మీరే ఎట్లయినా వానికి బుద్ధి చెప్పాలి. చూస్తే మంచోళ్ళ ఉన్నాడు, తనకిదేం పాడు బుద్ధండి. భార్య పోయిందని చెప్పి చాలా బాధలో ఉన్నాడని అనుకున్నాను. అలాంటిది ఈ పిచ్చి వేషాలేంటి? అమ్మ భాను, మళ్ళీ కనిపిస్తే నువ్వేం కంగారు పడకు, నేను చూసుకుంటాను. అయ్యో, కనిపించడం ఏంది అంకుల్? అతను నేరుగా మన ఇంటికే వస్తున్నాడు. ఎప్పుడు? అదిగో వస్తున్నాడు, చూడండి. ఈ పూలు పళ్ళు ముత్తైదులు ఏంటిదంతా? సాంప్రదాయం అండి. అంటే పెళ్లి సంబంధం కోసం వస్తున్నప్పుడు ఈ మాత్రం ఉండాలి కదా. పెళ్లి సంబంధమా? పెళ్లి సంబంధం ఏంటి? మీరేదో రాంగ్ అడ్రస్కి వచ్చినట్టున్నారు, వెళ్ళండి. లేదండి, రావాల్సిన ప్లేస్కే వచ్చాను, కావాల్సిన వాళ్ళ కోసమే వచ్చాను. అది సరే, ఎవరి పెళ్లి సంబంధం కోసం వచ్చారు మీరు? మీ ఇంట్లో పని మనిషిగా బానుని నేను పెళ్లి చేసుకోవాలి అనుకోవాలి.
ఆ భానుని పెళ్లి చేసుకుంటావా? అవునండి. వీడేదో పెద్ద ప్లానే వేస్తాడనుకున్నాను కానీ ఇంత పెద్ద స్కెచ్ వేస్తాడని అస్సలు ఊహించలేదు. వీడి నాటకాలు. సైట్ కోసమని వచ్చి ఇలా సడన్ గా మా బానుని పెళ్లి చేసుకుంటాను అంటే మాకేం చెప్పాలో అర్థం కావట్లేదు. యాక్చువల్లీ నేను సైట్ కొందాం అనుకుందే నా భార్య కోసం. తనిప్పుడు లేదు.